ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 కన్స్ట్రక్షన్ ఆఫ్ కోఆర్డినేటర్స్ ఎక్సర్సైజ్ 3.2 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ 3.1 వచ్చేసరికి 2 పార్ట్స్ ఉంది. ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3 కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు 8th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది అవైలబుల్లో ఉంటుంది విత్ సింపుల్ మెథడ్స్తో. ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3.2 చూద్దాము. కన్స్ట్రక్ట్ కోఆర్డినేటర్స్ విత్ ద మెజర్మెంట్స్ గివెన్ బిలో. సో మీకు ఈ ఎక్సర్సైజ్ 3.2లో టోటల్గా 4 బిట్స్ ఉన్నాయి, ABCD అని. సో ఫస్ట్ ఏ బిట్ చూడండి. కోఆర్డినేటర్ ABCD, కోఆర్డినేటర్కి నేమ్ చెప్తున్నారు వాళ్ళు, ABCD విత్ AB ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, BC 5.5 సెంటీమీటర్స్, CD 4 సెంటీమీటర్స్, AD 6 సెంటీమీటర్స్ అండ్ AC ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇక్కడ టోటల్గా మీకు 5 సైడ్స్ ఇచ్చారు. ఓకే, యాక్చువల్గా కోఆర్డినేటర్స్లో వచ్చేసరికి మీకు 4 సైడ్సే ఉంటాయి. సో కోఆర్డినేటర్స్ చూడండి. ఓకే, సో ఇలా ఉన్నాయి అనుకోండి. దీనికి నేమ్ ఇచ్చేద్దాం ABCD అని. అండ్ ABCD అని నేమ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీకు చూడండి ABCD అని నేమ్ ఇచ్చారు. సో ABCD మీరు చదివేటప్పుడు ఇలానే ఉండాలి. అండ్ చాలామంది AB ఇక్కడ పెట్టేసి AB డౌన్లో పెట్టేసి ఇక్కడ C ఇక్కడ D అని రాస్తారు. సో అది రాంగ్. మీరు చదివేటప్పుడు ABCD అని లైన్లో రావాలి. ఓకే, సో ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ABCD అనే కాదు, మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా ఇచ్చారు కదా, ఒకటి డిబిట్లో వచ్చేసరికి నైస్ అని, PQRS కోఆర్డినేటర్స్ అని. సో మీరు చదివేటప్పుడు ABCD PQRS ఒక లైన్లో రావాలి. ఓకే, సో కట్ అవ్వకూడదు మిడిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మెజర్మెంట్స్ ఇచ్చారు. AB 4.5 సెంటీమీటర్స్, నెక్స్ట్ BC 5.5 సెంటీమీటర్స్, నెక్స్ట్ CD 4 సెంటీమీటర్స్, నెక్స్ట్ AD 6 సెంటీమీటర్స్, నెక్స్ట్ AC A నుంచి C వరకు ఈ మిడిల్లో మెజర్మెంట్ కూడా ఇచ్చారు 7 సెంటీమీటర్స్ అని. ఇది జస్ట్ మీరు ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకోండి సరిపోతుంది. ఓకే, సో మీకు ఈజీగా గుర్తుండడానికి. ఓకే, సో యాక్చువల్గా అయితే డయాగ్రామ్ ఇలా రాదు. సో ఇక్కడ మీకు 6 సెంటీమీటర్స్ ఉంది కదా, సో ఇటు సైడ్ 5.5 అంటే ఇటు సైడ్ కంటే ఇటు మీకు కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇది జస్ట్ మీరు ఒక రఫ్ డయాగ్రామ్ లాగా గీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం కోఆర్డినేటర్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు ABCD అన్నారు కదా, బేస్ AB తీసుకోండి. ఓకే, సో AB వచ్చేసరికి మీకు మెజర్మెంట్ ఎంత ఇచ్చారో చూడండి, 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, 4.5 అంటే 4కి 5కి మిడిల్లో మీకు 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది. ఇదే 4.5. ఓకే, సో ఇక్కడ వరకు డ్రా చేయాలి. సో దీనికి నేమ్ ఇచ్చేసేసేయండి AB, మెజర్మెంట్ రాయండి 4.5 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మీకు AB కంప్లీట్ అయిపోయింది, మెజర్మెంట్ గీసేశారు. సో ఇలా టిక్ చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి BC CD AD ఏది తీసుకోవాలి అంటే మీకు A అండ్ B ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ టూ ఆల్ఫాబెట్కి రిలేటెడ్గా ఏది ఉంటే అది తీసుకోండి. ఓకే, సో BC తీసుకోండి. మీరు CD తీసుకున్నారనుకోండి, ఫస్ట్ మీకు ఇక్కడ ఆర్క్స్ని డ్రా చేయడానికి C అనే పాయింట్ తెలియదు, D అనే పాయింట్ తెలియదు. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో పాయింట్స్ అవి రిలేటెడ్గా ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవి తీసుకోండి. ఓకే, సో BC తీసుకోండి. నెక్స్ట్ BC 5.5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం కంపాస్ తీసుకోవాలి. కంపాస్ తీసుకొని 5.5 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. సో ఇక్కడ చూడండి, సో స్కేల్ మీద మీరు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు మెజర్మెంట్స్ అనేవి 1 or 2 పాయింట్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ పక్కనైనా కానీ మీకు ప్లేస్ ఉంటే నోట్బుక్లో డ్రా చేసుకోండి, ఆర్ ఒక రఫ్ పేపర్ పెట్టుకొని అయినా కానీ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో BC 5.5 సెంటీమీటర్స్ అన్నారు. సో 5.5 అంటే 5కి 6కి మిడిల్లో మీకు 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది. ఇదే 5.5. ఓకే, సో ఇక్కడ వరకు డ్రా చేయండి. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోండి 5.5 సెంటీమీటర్స్. ఓకే,
సో ఇది బీసీ అన్నారు కాబట్టి మీరు డ్రా చేసేటప్పుడు ఆర్క్ బి దగ్గర నుంచైనా సి దగ్గర నుంచైనా కానీ డ్రా చేయాలి. ఫస్ట్ మీకు బి అనేది తెలుసు, సి తెలియదు కాబట్టి ఈ బి దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఆర్క్ని డ్రా చేయండి. మీరు ఆల్రెడీ రఫ్ డయాగ్రామ్ గీసారు కదా, సి వచ్చేసరికి మీకు ఇటు సైడ్ వస్తుంది. సో మీరు కొంచెం ఆర్క్ని డ్రా చేసేటప్పుడు ఇలా ఇక్కడ డ్రా చేయండి, ఇటు సైడ్ డ్రా చేయొద్దు. ఓకే, సో 5.5 సెంటీమీటర్స్తో మీరు ఒక ఆర్క్ గీశారు. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ చూడండి సిడి. సో సిడిని డ్రా చేయడానికి మీకు ఇక్కడ సిడి లేదు కాబట్టి ఇది పెండింగ్లో పెట్టండి. నెక్స్ట్ చూడండి ఏడి. సో మీకు ఏ తెలుసు అండ్ డి వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం సికి గీస్తున్నాము, డి ఇటు సైడ్ వస్తుంది. ఇది అయినా గీయొచ్చు బట్ ఇది తర్వాత గీద్దాం మనం. నెక్స్ట్ ఏసీ చూడండి 7 సెంటీమీటర్స్. ఏ నుంచి ఇప్పుడు మీరు గీసిన ఆర్క్ మీదకి ఇంకొక ఆర్క్ గీస్తే సి వస్తుంది. ఇది 7 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఒక ఆర్క్ గీసాం కదా, ఇంకొక ఆర్క్ గీసి కంప్లీట్ చేద్దాం. సో ఏ నుంచి సి వరకు ఓకే 7 సెంటీమీటర్స్ అన్నారు. సో ఫస్ట్ స్కేల్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోండి 7 సెంటీమీటర్స్. ఏసీ 7 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మీరు కంపాస్ తీసుకొని 7 సెంటీమీటర్ మెజర్మెంట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏ దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ప్రీవియస్ గీసిన ఆర్క్కి టచ్ అయ్యేటట్లుగా ఇంకొక ఆర్క్ గీయండి. ఓకే, సో ఇన్ కేస్ మీకు టచ్ అవ్వకపోతే బీసీ మళ్ళీ 5.5 సెంటీమీటర్ మెజర్మెంట్ తీసుకొని బి దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి మీరు ప్రీవియస్ గీసిన ఆర్కుని కొంచెం పొడిగించండి. ఓకే, సో ఇక్కడ నాకు టచ్ అయ్యాయి. సో ఈ పాయింట్ వచ్చేసరికి సి. ఫస్ట్ జాయిన్ చేసేసేయండి. ఓకే, సో బీసీ జాయిన్ చేయండి అండ్ ఏసీ కూడా జాయిన్ చేయండి. ఓకే, సో మీకు ఈ మెజర్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 మెజర్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2లో ఏదైనా కానీ స్టార్టింగ్ తీసుకోవచ్చు. సిడి తీసుకుందాం, మీకు ఆల్రెడీ సి పాయింట్ తెలుసు కదా, సో ఈజీగా అయిపోతుంది. ఓకే, సో సిడి 4 సెంటీమీటర్స్ అన్నారు. 4 సెంటీమీటర్స్ ఫస్ట్ డ్రా చేయండి. సిడి 4 సెంటీమీటర్స్. సో కంపాస్తో మెజర్మెంట్ తీసుకోండి 4 సెంటీమీటర్స్. మీరు సి దగ్గర నుంచి అయినా కానీ డి దగ్గర నుంచి అయినా కానీ 4 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. డి లేదు, ఇక్కడ మీకు సి పాయింట్ తెలుసు కాబట్టి సి దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక ఆర్క్ని డ్రా చేయండి. ఓకే, సో మీకు ఈ సిడి కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏడి చూడండి 6 సెంటీమీటర్స్ అన్నారు. సేమ్ మెజర్మెంట్ ఒకసారి డ్రా చేయండి 6 సెంటీమీటర్స్. మీకు నోట్బుక్లో ఇవి డ్రా చేయటం ప్లేస్ లేకపోతే మీరు ఒక రఫ్ పేపర్ని పెట్టుకొని డ్రా చేసుకొని మెజర్మెంట్ తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఏడి 6 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోండి 6 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు ఏడి అన్నారు కాబట్టి ఏ దగ్గర నుంచైనా డి దగ్గర నుంచైనా కానీ మీరు ఆర్క్ని డ్రా చేయాలి. సో ఇక్కడ మీకు డి పాయింట్ లేదు, ఏ పాయింట్ ఉంది కాబట్టి ఏ దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ప్రీవియస్ గీసిన ఆర్క్ టచ్ అయ్యేటట్లుగా ఒక ఆర్క్ని డ్రా చేయండి. ఓకే, సో ఇదే మీకు డి అవుతుంది. ఇప్పుడు జాయిన్ చేయండి, ఏడీని జాయిన్ చేయండి. నెక్స్ట్ డీసీని జాయిన్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. చాలా ఈజీగా అయిపోయింది కదా. సో అండ్ లాస్ట్లో మెజర్మెంట్ రాయండి. ఏసీ 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ బి నుంచి సి వరకు 5.5 సెంటీమీటర్స్. సి నుంచి డి వరకు 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏ నుంచి డి వరకు 6 సెంటీమీటర్స్. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో అండ్ ఈ ప్రాబ్లం కూడా మీకు కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. సో వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అని నేను కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో మీకు వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ బి బిట్ చూడండి. క్వాడ్రిలేటర్ PQRS విత్ PQ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్.
మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వాడ్రిలేటర్ ఇక్కడ కూడా PQRS అని చెప్తున్నారు. సేమ్ మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్కి ఇచ్చినట్లే 5 మెజర్మెంట్స్ ఇచ్చారు. ఓకే, సో క్వాడ్రిలేటర్లో 4 సైడ్స్ ఉంటాయి అండ్ ఒక డయాగ్నల్గా లైన్ కూడా వస్తుంది కదా, సో దానికి కూడా వీళ్ళు మెజర్మెంట్ ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ ఫస్ట్ మనం డయాగ్రామ్ని డ్రా చేద్దాము, రఫ్ డయాగ్రామ్ని. సో దీనికి PQ బేస్ తీసుకోండి. PQ మెజర్మెంట్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్ అన్నారు. నెక్స్ట్ QR. ఓకే, సో మీకు క్వాడ్రిలేటర్ డ్రా చేసేటప్పుడే PQRS ఇలా రావాలి, అంతేగాని ఇక్కడ R రాకూడదు, ఇటు సైడ్ R రావాలి. PQRS మనం చదివేటప్పుడు లైన్లో ఉండాలి. సో అంటే ఇక్కడెక్కడో మీకు పాయింట్ R వస్తుంది. ఓకే, సో Q నుంచి R వరకు మీకు 4 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ R తర్వాత ఇక్కడెక్కడో S వస్తుంది. ఓకే, సో R నుంచి S వరకు 5 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ P నుంచి S వరకు 4.5 సెంటీమీటర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ Q టు S. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చారు, Q నుంచి S వరకు. సో ఇది వచ్చేసరికి మీకు 6.5 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. ఓకే, సో మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి, సేమ్ ఇవే మెజర్మెంట్స్. ఫస్ట్ PQ లైన్ని డ్రా చేద్దాము. PQ ఇక్కడ మీకు 3.5 సెంటీమీటర్స్ అన్నారు. 3.5 అంటే 3కి 4కి మిడిల్లో 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది, ఇదే మీకు 3.5. సో ఫస్ట్ 3.5 వరకు లైన్ని డ్రా చేయండి. దీనికి నేమ్ ఇచ్చేసేసేయండి PQ 3.5 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మనం Q నుంచి R వరకు ఒక ఆర్క్ తీసుకోవచ్చు. సో ఇది 4 సెంటీమీటర్స్ అన్నారు. సో మీరు మెజర్మెంట్ గీసిన వెంటనే క్వశ్చన్లో మీరు ఇవి టిక్ చేసుకోండి. PQ 3.5 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ QR మనం గీయగలుగుతామా లేదా అనే చెక్ చేయండి. QR మీరు డ్రా చేయాలంటే మీకు Q కానీ R కానీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి మీకు కనిపించాలి. ఓకే, సో ఇక్కడ మీకు R లేదు, Q ఉంది, సో మనం డ్రా చేయొచ్చు. ఓకే, సో PQR ఇట్ సైడ్ వస్తుంది. ఓకే, సో QR మెజర్మెంట్ ఎంత ఇచ్చారు? QR మెజర్మెంట్ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో స్కేల్ తీసుకొని ఫస్ట్ మీరు రైట్ సైడ్లో 4 సెంటీమీటర్స్ని డ్రా చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు కంపాస్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోండి 4 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు Q దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక ఆర్క్ని డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సో మీరు టిక్ చేసుకోండి QR 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ RS 5 సెంటీమీటర్స్. సో RS మీరు డ్రా చేయాలి అంటే మీకు R కానీ S కానీ పాయింట్స్ ఉండాలి. సో ఇక్కడ మీకు RS పాయింట్స్ ఇంకా రాలేదు. సో ఏం చేస్తారంటే మీరు ఈ RSని పెండింగ్లో పెట్టండి. నెక్స్ట్ PS చూడండి. సో PS 4.5 సెంటీమీటర్స్ అన్నారు. సో P నుంచి S వరకు 4.5 సెంటీమీటర్స్. సో PQRS మీకు S ఇట్ సైడ్ వస్తుంది, సో అది డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, సో PS అయినా డ్రా చేసుకోవచ్చు, ఆర్ మీరు QS అయినా కానీ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను PS డ్రా చేస్తున్నాను చూడండి, 4.5 సెంటీమీటర్స్. ఓకే, PS 4.5 సెంటీమీటర్స్ అన్నారు. 4.5 అంటే 4కి 5కి మిడిల్లో మీకు 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది, ఇదే మీకు 4.5. సో 0 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 4.5 వరకు డ్రా చేయండి. ఓకే, PS 4.5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ తీసుకోండి కంపాస్లో. ఓకే, సో ఇప్పుడు P దగ్గర నుంచైనా S దగ్గర నుంచైనా కానీ ఆర్క్ని డ్రా చేయాలి. సో ఇక్కడ మీకు ఓన్లీ PA ఉంది, S లేదు కదా. సో P దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక ఆర్క్ని డ్రా చేయండి. ఓకే, సో ఈ ఆర్క్ మీదకి మీరు గీయకూడదు, సో ఇటు సైడ్ గీయాలి. ఇక్కడ PQRS కదా, మనం S గీస్తున్నాము, ఇటు సైడ్ గీయాలి. ఓకే, సో ఇక్కడ S ఉంది కదా, S గీస్తున్నాం, ఇటు సైడ్ గీయాలి. నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ ఉంది చూడండి. సో PS 4.5 అయిపోయింది. నెక్స్ట్ QS 6.5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది తీసుకోండి 6.5 సెంటీమీటర్స్.
6.5 అంటే మీకు 6కి 7కి మిడిల్లో హైలైట్ అయితే కనిపిస్తుంది. 5th లైన్ ఇదే 6.5 సెంటీమీటర్స్. కంపాస్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోండి 6.5 సెంటీమీటర్స్. సో ఇది క్యూఎస్ అన్నారు. సో ఇక్కడ చూడండి PQRS వస్తుంది. మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఇటు సైడ్ ఎక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది అని పెట్టుకోండి ఫస్ట్. ఓకే, పెన్సిల్తో. సో QS 6.5 అంటే క్యూ నుంచి ఇక్కడ మీరు ఎస్ మీదకి, ఇప్పుడు గీసేది ఎస్ కదా, ఎస్ మీదకి గీయాలి, ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ గీయాలి ఆర్క్. ఓకే, సో మీరు క్యూ దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని సో ఇక్కడ ప్రీవియస్ గీసిన ఆర్క్ టచ్ అయ్యేటట్లుగా ఒక ఆర్క్ని డ్రా చేయండి. సో ఇన్ కేస్ మీకు ఈ 2 ఆర్క్స్ ఇక్కడ కలవకపోతే మీరు ప్రీవియస్ గీసిన ఆర్క్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, మెజర్మెంట్ తీసుకొని ఓల్డ్ది ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇక్కడ టచ్ అయింది కదా, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎస్ అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో జాయిన్ చేయండి PS అండ్ QS, ఇవి జాయిన్ చేయండి. ఓకే, సో మనకి ఇంకా ఆర్ దగ్గర ఇంకొక ఆర్క్ అనేది రావాలి. సో ఇంకొక మెజర్మెంట్ ఉంది చూడండి. సో QS ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. RS ఉంది 5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ మెజర్మెంట్ తీసుకుందాం. ఓకే, 5 సెంటీమీటర్స్. RS 5 సెంటీమీటర్స్. ఓకే, సో కంపాస్తో మెజర్మెంట్ తీసుకోండి. ఓకే, సో RS అన్నారు. ఆర్ దగ్గర నుంచైనా ఎస్ దగ్గర నుంచైనా కానీ మన ఆర్క్ గీయాలి. సో ఆర్ దగ్గర ఇంకొక ఆర్క్ రావాలి కాబట్టి ఎస్ మీకు ఆల్రెడీ పాయింట్ తెలుసు కాబట్టి ఎస్ దగ్గర నుంచి ఈ ప్రీవియస్ గీసిన ఆర్క్ టచ్ అయ్యేటట్లుగా ఒక ఆర్క్ను గీయండి. ఓకే, సో ఎస్ దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకోవాలి. సో ఆర్క్ను డ్రా చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఇక్కడ పాయింట్ ఇచ్చేసేసేయండి, క్యాపిటల్ ఆర్. ఓకే, సో PQRS జాయిన్ చేయండి, RQ అండ్ RS. ఓకే, సో అండ్ లాస్ట్లో మెజర్మెంట్ రాసేసుకోండి. QR 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ PS 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ QS 6.5 సెంటీమీటర్స్. ఓకే, సో దట్స్ ఇట్. కన్స్ట్రక్షన్ స్టెప్స్ లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సి చూడండి, పారాలాగ్రామ్ అని చెప్తున్నారు ABCD. ఇక్కడ మీకు వచ్చేసరికి ఓన్లీ 3 ఇచ్చారు సైడ్స్ వచ్చేసరికి. ఓకే, సో ABCD అనే పారాలాగ్రామ్ అని చెప్తున్నారు. పారాలాగ్రామ్లో మీకు ఆపోజిట్ సైడ్స్ కొన్నింటికి ఈక్వల్గానే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు స్క్వేర్ తీసుకున్నా కానీ ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఉంటాయి. అలానే మీరు రెక్టాంగిల్ తీసుకున్నా కానీ అది పారాలాగ్రామ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ABCD అనే పారాలాగ్రామ్లో కూడా మనం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా తీసుకుంటేనే ఈ ప్రాబ్లమ్ని మనం కన్స్ట్రక్ట్ చేయగలం. ఈ 3 మెజర్మెంట్స్తో మనం కన్స్ట్రక్ట్ చేయలేము. ఓకే, సో ABCD అన్నారు. ఫస్ట్ నేను రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి. AB, సో AB 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ AD అని చెప్తున్నారు. ABCD. C మీకు ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ కాదు. ఓకే, సో C ఇటు సైడ్ రావాలి అండ్ D ఇటు సైడ్ రావాలి. ఓకే, సో ఇక్కడ మీరు జాయిన్ చేయండి. జస్ట్ ఇది రఫ్ డయాగ్రామే కాబట్టి మీరు నార్మల్గా గీసేసుకోవచ్చు. ABCD అనే పారాలాగ్రామ్. సో దీంట్లో మీకు మెజర్మెంట్ చూడండి. AD 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. A నుంచి D వరకు 4.5 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ B నుంచి D వరకు అంటే డయాగ్నల్గా ఇలా వస్తుంది. సో ఇది 7.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ ఆపోజిట్లో ఉన్నవి సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే ఇది 4.5 ఉంటే దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా 4.5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మీరు ఈ 3 మెజర్మెంట్స్తోనే డ్రా చేస్తే మీకు ఇట్లా ట్రయాంగిల్ వస్తుంది కానీ పారాలాగ్రామ్ రాదు. సో ఇట్లా ట్రయాంగిల్ వస్తుంది. పారాలాగ్రామ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మెజర్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఆపోజిట్ సైడ్స్వి తీసుకోవాలి. ఓకే, సో AB 6 ఉంటే DC కూడా 6 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ బేస్ తీసుకుందాం. 6 సెంటీమీటర్స్ అన్నారు. సో 6 సెంటీమీటర్స్ డ్రా చేయండి.
ఏబి 6 సెంటీమీటర్స్. నేను చెప్పేటప్పుడే మీరు కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఏదైనా నేను ఫాస్ట్గా చెప్పాను అనుకుంటే మీరు కొంచెం వీడియో వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూసుకొని మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోండి, మీకు నీట్గా వస్తుంది. ఓకే, సో ఏబి 6 సెంటీమీటర్స్. సో ఏబి మీరు గీసేశారు కాబట్టి టిక్ చేసేసుకోండి, ఏబి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి సిడీని కన్స్ట్రక్ట్ చేయాలంటే మీకు సిడి పాయింట్ తెలియాలి ఫస్ట్. నెక్స్ట్ దీన్ని పెండింగ్లో పెట్టుకోండి. నెక్స్ట్ బీసీ చూడండి. సో బీసీ అంటే బి తెలుసు కాబట్టి మనం సిని ఇలా ఆర్క్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ బీసీ అయినా ఏడి అయినా గీయండి. ఏంటంటే మీకు డయాగ్నల్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏడి గీసారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది అంతే. ఓకే, సో ఏ నుంచి డీకి ఇటు సైడ్ గీసారంటే మీకు ఈజీగా అయిపోతుంది ఏడి. నెక్స్ట్ ఇక్కడ నుంచి డీకి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి బి నుంచి డీకి ఇలా గీస్తే ఫస్ట్ ట్రయాంగిల్ వస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏడి తీసుకోండి 4.5 సెంటీమీటర్స్. ఓకే, సో 4.5 సెంటీమీటర్స్ మీరు ఇటు సైడ్ డ్రా చేసుకోండి. 4.5 అంటే 4కి 5కి మిడిల్లో మీకు 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది. ఇదే 4.5. సో ఇక్కడ వరకు డ్రా చేయాలి. మెజర్మెంట్ తీసుకోండి. ఏడి 4.5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకొని సో ఇప్పుడు డ్రా చేయండి. ఏడి అన్నారు కాబట్టి ఏ దగ్గర నుంచి మనం డీకి డ్రా చేస్తున్నాం. ఫస్ట్ ఏ దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని సైడ్ ఆర్క్ గీయాలి. సో మీకు ఇటు సి వస్తుంది కాబట్టి ఇటు డి వస్తుంది. సో ఇటు సైడ్ గీయాలి. మీకు లేదు మాకు డౌట్గా ఉందంటే పెన్సిల్తో జస్ట్ ఇలా ఇమాజినేషన్కి సిడి అని పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఏడి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బీడీ కూడా గీసామనుకోండి మీకు ఇటు సైడ్ది కంప్లీట్ అయిపోతుంది, బి నుంచి డి వరకు. ఓకే, సో నెక్స్ట్ నేను బీడీ 7.5 సెంటీమీటర్స్ అంటే ఇది. సో ఇది డ్రా చేస్తున్నాను. సో ఇది కొంచెం మెజర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇక్కడ గీసిన ఆర్కే కొంచెం లెంత్ ఎక్కువ చేసుకోండి. ఓకే, సో కొంచెం మెజర్మెంట్ పెద్దది గీయండి, మీకు ఈజీగా ఉంటుంది. 7.5 సెంటీమీటర్స్ అన్నారు. 7.5 అంటే మీకు 7కి 8కి మిడిల్లో 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ వరకు. ఓకే, 8 వరకు గీయకూడదు, 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు గీయాలి. ఓకే, సో ఇది బిడి 7.5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోండి. ఓకే, 7.5 బీడీ అన్నారు కదా. సో బి దగ్గర నుంచి మీరు డి మీద గీస్తున్నారు. ఇప్పుడు బి దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకోవాలి. సో ప్రీవియస్ గీసిన ఆర్క్కి టచ్ అయ్యేటట్లుగా మీరు గీయాలి. ఆర్క్స్ కొంచెం పెద్దవి గీయండి, సో మీకు ఈజీగా అయిపోతుంది. సో లేకపోతే 2 ఆర్క్స్ అనేవి మీకు మీట్ అవ్వవు. సో కొంచెం పెద్దవి గీయండి ఆర్క్స్. ఓకే, సో ఇది డి పాయింట్. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి సిడి 6 సెంటీమీటర్స్, బీసీ 4.5 సెంటీమీటర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ బీసీ 4.5 సెంటీమీటర్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, మెజర్మెంట్ తీసేసుకోండి. బీసీ 4.5 సెంటీమీటర్స్. ఓకే, సో 4.5 తీసుకొని బి దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఆర్క్ ఒకటి గీసేసేయండి. ఓకే, సో సి బిట్కే అయిపోయింది. సో బీసీ 4.5 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సిడి 6 సెంటీమీటర్స్. ఆల్రెడీ ఇక్కడ 6 సెంటీమీటర్స్ లైన్ ఉంది కదా, ఈ మెజర్మెంట్ తీసుకోండి. సో సిడి అన్నారు ఇక్కడ, అంటే మనం డి దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు మెటాలిక్ పాయింట్ వచ్చేసరికి. ఓకే, సో డి దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ని డ్రా చేయండి. ఓకే, ప్రీవియస్ గీసిన ఆర్క్కి టచ్ అవ్వాలి ఆర్క్. సో ఇక్కడ పాయింట్ సి పెట్టేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేయండి సిబి, నెక్స్ట్ డిసి.
అండ్ లాస్ట్లో మెజర్మెంట్స్ రాసేసుకోండి. 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్. ఈ డయాగ్నల్ లైన్ వచ్చేసరికి 7.5 సెంటీమీటర్స్. ఓకే, కన్స్ట్రక్షన్ స్టెప్స్ లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం డి చూద్దాం. సో ఇక్కడ ఒక రాంబస్ వస్తుంది అని చెప్తున్నారు, దాని పేరు వచ్చేసరికి నైస్. ఓకే, విత్ ఎన్ఐ మెజర్మెంట్ అండ్ ఈఐ మెజర్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మీకు రాంబస్ అంటే తెలుసు, కొంచెం రెక్టాంగులర్ షేప్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, రాంబస్ అంటే ఇలానే ఉంటుంది అనేది చాలామందికి డౌట్ వస్తుంది. సో ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు, రాంబస్ వచ్చేసరికి మీకు ఇలా అయినా కానీ ఉండొచ్చు. ఓకే, సో దీన్ని ఇట్లా మీరు టర్న్ చేసి చూసినా కానీ కొంచెం ఆ షేప్లోనే కనిపిస్తుంది, రాంబస్ షేప్లో. ఓకే, సో మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటి రాంబస్నే కన్స్ట్రక్ట్ చేయగలం. సో ఇప్పుడు మనం రాంబస్ వచ్చేసరికి ఇలాంటిది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకుందాం. సో నేను ఒక రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి, NICE. ఓకే, మీరు చదివేటప్పుడు NICE ఇలానే ఉండాలి, సి ఇటు సైడ్ పెట్టకూడదు, ఇక్కడే ఉండాలి సి. ఓకే, NICE, అంతేగాని NICE ఇలా చదవం కదా, NICE. సో ఇలా చదువుతాము, ఇలా ఉండాలి. దీంట్లో మెజర్మెంట్ NI వచ్చేసరికి 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ EI అంటే ఈ నుంచి ఐ వరకు మీకు 5.6, ఈ డయాగ్నల్ లైన్ 5.6 అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇవ్వలేదు అంటే ఇవి నెక్స్ట్ మొత్తం వచ్చేసరికి మీకు ఈక్వల్గా ఉంటాయి. ఇది 4 సెంటీమీటర్స్ ఉంటే మీకు ఇటు నుంచి ఈ సైడ్ అంటే CI కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది, CE 4 సెంటీమీటర్స్ ఉంటుంది, నెక్స్ట్ NE ఇది కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సో మీకు ఒకటే మెజర్మెంట్ ఇచ్చి ఒకటి డయాగ్నల్ ఇచ్చారు అంటే సైడ్ ఏదైతే ఉందో సో అన్నింటికి మనం అదే తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూడండి, 4 సెంటీమీటర్స్, జీరో నుంచి స్టార్ట్ చేసి 4 వరకు. ఓకే, సో 4 సెంటీమీటర్స్, దీనికి నేమ్ ఇచ్చేసేసేయండి NI. నెక్స్ట్ మనం ఆర్క్స్ని డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఐ నుంచి ఈ వరకు 5.6 అన్నారు, ఫస్ట్ అది డ్రా చేయండి. నెక్స్ట్ మెజర్మెంట్స్ మీకు అన్నీ ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి సో 5.6 అంటే 5కి 6కి మిడిల్లో మీకు హైలైట్ అయ్యేది 5.5, దాని తర్వాత నెక్స్ట్ లైన్ 5.6 అవుతుంది. ఓకే, సో 5.6 ఇక్కడ వరకు డ్రా చేసుకొని సో దీనికి నేమ్ ఇచ్చేసేసేయండి 5.6 సెంటీమీటర్స్ IE. ఇవి మీకు జస్ట్ మెజర్మెంట్ తీసుకోవటానికి పక్కన తీసుకుంటున్నాం మనం IE. సో మెజర్మెంట్ తీసుకోండి IE 5.6. ఓకే, ఐ దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని NICE మీకు ఈ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ ఆర్క్ గీయాలి. సో అందుకే మీరు రఫ్ డయాగ్రామ్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆల్ సైడ్స్ 4 సెంటీమీటర్సే కాబట్టి సో ఇక్కడ మీకు 4 సెంటీమీటర్స్ మెజర్మెంట్ ఉంది కదా లైన్, సో ఇది తీసేసుకొని నెక్స్ట్ ఇంకా మీరు అన్నింటికి 4 సెంటీమీటర్స్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ మీకు టచ్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మీకు అన్ని 4 సెంటీమీటర్సే కదా, సో ఇక్కడి నుంచి ఒకటి ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ నుంచి ఈ ఆర్క్ కూడా గీసేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ జాయిన్ చేయండి. నెక్స్ట్ పాయింట్స్ ఇచ్చేసేసేయండి, ఇది C, ఇది E. ఫోర్ సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇది కూడా 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అండ్ మనం డయాగ్నల్గా గీసాం కదా ఇది కూడా 5.6 సెంటీమీటర్స్. ఓకే, సో దట్స్ ఇట్. సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లంకి మీకు కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.